గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నా పేరు శ్రీనివాస్ బాబు. నేను డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. నిన్న ఉదయం నాకు 8:40కి ఒక కాల్ వచ్చింది. దాంట్లో సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ అని వచ్చింది. ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లోనే ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత నన్ను ట్రాప్లెట్ ఇచ్చాడు, స్లోగా ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీ నంబర్ మీద ఒక మొబైల్ రిజిస్టర్ అయింది బెంగళూరులో, దాని మీద మిస్యూజ్గా టెక్స్ట్ మెసేజెస్ వెళ్తున్నాయి కాబట్టి దాంట్లో మీరు ఎట్లా ఎందుకు ఇన్వాల్వ్ అయినారని క్వశ్చన్ చేసుకుంటూ నన్ను ఆ విధంగా ట్రాప్ చేశారు. తీసుకెళ్లేసి తర్వాత టోటల్గా 2 hours 35 minutes నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారు. ఇక్కడ సైడ్ చూస్తున్నా కానీ ఎందుకు చూస్తున్నావు అనేసి ఆ విధమైన నన్ను అంటే ఆ విధమైన భయంకరంగా నన్ను తీసుకెళ్ళాడు. ఒక ట్రామాలోకి తీసుకెళ్ళాడు. కానీ తను ఆశగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ నుండి నేను మీ విజ్ లాంగ్వేజ్ పంపమంటే తెలుగు నేను అని చెప్పాను. తర్వాత అడ్రస్ అడుగుతుంటే మెల్లమెల్లగా వచ్చాడు. తర్వాత నన్ను మెల్లగా అతను అడిగే క్వశ్చన్స్ మాత్రము ఎక్కడ హాస్టల్ లేవు, ప్లస్ అకౌంట్ రిలేటెడ్ ఏమి లేవు. అంటే ఒక్కొక్కటి అడుగుతూ వస్తుకుంటూ లాస్ట్కు నా ఆధార్ కార్డు అడిగాను. ఆధార్ కార్డుకు నా అకౌంట్కు లింక్ ఉందో అంటే నా గవర్నమెంట్ అకౌంట్ ఉన్న మొబైల్ నెంబరు అక్కడ లింక్ లేదు కాబట్టి నన్ను ఇంకా వెయిట్ చేపిస్తాను. ఫస్ట్ తర్వాత అంతకుముందు ఏమంటే మీ దగ్గర సౌండ్ వస్తా ఉంటే నేను కోర్టు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మీరు ఒక కార్నర్కి వెళ్ళండి, ఎవ్వరిని రావద్దు అని చెప్పాను. లేదు మా మిస్సెస్ తీసుకొని వస్తానని చెప్పాను. లేదు ఇవ్వబాకండి, ఇంట్లో ఎవరికి చెప్పకండి, మీరు బయటకు వచ్చేయండి. ఎక్కడ ఉన్నాయంటే నేను ఇట్లా వీడియోలో మళ్ళీ అక్కడ నుండి వీడియో కన్వర్ట్ అయ్యాడు. అతను నాకు వీడియోలోకి వాయిస్ కాల్ నుండి వీడియో కాల్ నేను రాలేను అని అంటే నేను మీకు ప్రొడ్యూస్ ఇస్తానని చెప్పేసి తనే ప్రొడ్యూస్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను వీడియో కాల్ తీసుకొని వచ్చేసి నా ఎన్విరాన్మెంట్ అంతా చూస్తాను, నేను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాను చూసేసి తను నీకు ఎక్కడ కార్నర్గా ప్లేస్ కన్వీనియంట్ ఉంటుంది అనేది తీసుకెళ్తే చూపించండి. చూపిస్తే సరే నువ్వు ఈ సైడ్కి రా అని చెప్పేసి ఒక కార్లో దగ్గర ఎదురు కారు ఉంటుంది, ఆ కార్లో కూర్చొని మీకు ఎక్కడ సౌండ్ పొల్యూషన్ ఉండదని చెప్పేసి కార్లో కూర్చోమని చెప్పాడు. కూర్చోమని చెప్పేసి అక్కడ నుండి మెల్లగా కూడా ఇది అప్పటికి నాకు దాదాపుగా మార్నింగ్ 8:50 నేను టీ తాగలేదు, కొంచెం షుగర్ పేషెంట్ కాబట్టి కొంచెం ఇప్పుడు అనీజీగా నేను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను. 9:40కి నేను బ్రేక్ తీసుకుంటే అక్కడ నుండి నాకు కొంచెం బీపీ రేజ్ చేసి అతని వాయిస్ నేను రేజ్ చేశాను. కానీ అతను ఎక్కడ వాయిస్ రేజ్ కావట్లేదు. అతను ఒక పోలీస్ డ్రెస్ చేసుకొని కూర్చున్నాడు, వెనక వైట్ స్క్రీన్ ఉంది. నేను పోలీసులు కాబట్టి నువ్వు ఇచ్చే వాంగ్మూలాన్ని నేను కోర్టుకు సబ్మిట్ చేస్తా, నీ ఎవిడెన్సెస్ అన్ని ఇవ్వమంటున్నావు. ఆధార్ కార్డు ఇచ్చాను, దాని ఫోటో తీసేసి దాన్ని పంపమన్నాడు. ఫోటో తీశాను, పంపాను. అంత వాట్సాప్లోనే జరుగుతూ వచ్చింది. 2 hours 35 minutes నన్ను డిజిటల్ అరెస్ట్ చేసి ఒక కార్లో కూర్చోబెట్టేసేసి కొంతవరకు నాకు ఎప్పుడే 10:35కు నాకు రివెన్స్ ఉంది. నేనంటే వేరే మీ కలెక్టర్ గారు మీకు చెప్పండి, పర్మిషన్ తీసుకోండి, ఆ విధమైన నన్ను తీసుకెళ్తాను. నాకు కొంచెం వాయిస్ కొంచెం ఇదైపోయేసి నేను గట్టిగా మాట్లాడేసి ఇవన్నీ నేను ఫర్దర్గా నీకేమేమో నీకు కావాలంటే సాయంకాలం మాట్లాడాలని చెప్పేసి అప్పటికి మా బాబు వచ్చాడు. మా బాబు వచ్చి చూస్తా ఉంటే కార్లో నుండి ఎవరు వచ్చారు, మీరు ఎందుకు సైడ్ మీద అవుతున్నారు అని చెప్పేసి చూడకండి, ఫోటో ప్రొడ్యూస్ చేయాలంటే ఇవన్నీ నాయిస్ ఉంటుంది కాబట్టి ఈ విధమైన నన్ను తీసుకెళ్ళేశాడు. కానీ నా అకౌంట్స్ మాత్రం ఏం ఇది కాలేదు, అకౌంట్స్ దాకా రాలేదు. ఆధార్ కార్డు దాకా ఉన్నాడు. ఆధార్ లింకు గవర్నమెంట్ ఆఫీస్కు దీంట్లో ఉన్నది కాబట్టి నా పర్సనల్ అకౌంట్ ఉన్న ఆధార్ లింకుడు మొబైల్ నెంబర్ డిఫరెంట్ ఉంది, వేరే మొబైల్ ఉంది. ఈ విధంగా అతనికి కొంత టైం అవసరం వచ్చిందని నేను అనుకొని ఫీల్ అయినాను. తర్వాత మా ఫ్యామిలీలో షేర్ చేసుకుంటే ఇంతసేపు మీరు మాట్లాడటం మంచిది కాదు, ఒక 5 to 10 minutes ఒక ఫోన్ కాల్ మీరు తీసుకోవాల్సినది, అంతేగాని ఇంట్లో చేశారు. కానీ నేను 2 hours 30 minutes కొంచెం ప్యానిక్ కూడా అయ్యాను. లాస్ట్ 30 minutes కొంచెం ప్యానిక్ అయ్యేసి ఆ ప్యానిక్ లో నేను ఏం మాట్లాడుతున్నా ఆవేశం కొంచెం ఎక్కువైపోయాను. మీరు కొంచెం తినేసి మళ్ళీ రండి, నేను కంటిన్యూ చేస్తాను, మీ మొబైల్ రివర్స్ జోబులో పెట్టుకుని వెళ్ళండి అని ఈ విధంగా నన్ను ట్రాక్ చేసుకుంటూ తీసి ఒక 5 మూమెంట్ లో లాస్ట్ 2 hours 30 minutes మా బాబు వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ చేయకూడదు, లోపలికి వెళ్ళకూడదు, ఎవరైనా ఎన్విరాన్మెంట్ ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో మాట్లాడాలని చెప్పేసి నాకు ఇంకా సజెషన్. అప్పటికి నేను కొంతవరకు ఇదే బయటపడలేదు. థ్యాంక్ యూ. ప్రజలకు అంటే ఏదైనా ఫోన్ కాల్ అనేది ఓపెన్ నలుగురులో ఉండి మాట్లాడితే మీ వాయిస్ లేదు, అంత సీక్రెట్స్ ఏం లేదు, హ్యూమన్ సీక్రెట్స్ అనేది ఉండదు. మనది వేరే వాళ్ళకి ఉండాలి కాబట్టి ఓపెన్ ఏరియాలోనే మనం మాట్లాడాలి. మనకి నియర్ బై వాళ్ళు
ఫ్యామిలీలోనే మాట్లాడుకుంటే ఒకటి. రెండోది ఏమైందంటే పోలీస్ స్టేషన్ ఆఫీసర్. అది కనసాలు ఉంటుంది కాబట్టి నియర్ బై పోలీస్ స్టేషన్ అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళేసి నా అకౌంట్ అడిషనల్ అమౌంట్ అంటే మోర్ దాన్ 5,000 కన్నా ట్రాన్సాక్షన్స్ మాత్రం మీరు అలో చేయకండి. ఓన్లీ ఆధార్ కార్డ్ బేస్డ్, నా ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఇచ్చాను అతను అడిగాడు కాబట్టి ఇచ్చేసాను. ఆధార్ కార్డ్ బేస్డ్ ఏటీఎం ఇష్యూ చేయకండి. ఏదైనా కానీ 5% వస్తేనే మోర్ దాన్ 5,000 అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయకండి. బ్యాంక్ లో ఒక రిక్వెస్ట్ ఇచ్చాను. పిఎస్ కూడా నాకు ఏ కాల్స్ వస్తే 2 నెంబర్స్ ఉంటే ఆ కాల్స్ కూడా థర్డ్ కోర్స్ ఇమ్మీడియట్ గా నాకు వాళ్ళు చాలా రెస్పాండ్ గా అయ్యారు. రెస్పాండ్ అయ్యారు, కొంచెం కన్సోల్ చేశారు. అంటే నేను మార్నింగ్ 10:30 ప్యానిక్ అయినా కానీ ఈవినింగ్ వరకు నాకు కూడా అంతగా నేను నా ఓన్ ఎంజాయ్ లేకుండా నర్వస్ 2.5 hours ఒక కాల్ ఎప్పుడు మాట్లాడాలి ఫస్ట్ టైం నా లైఫ్ లో. అది నేను కొంచెం పే చేసి కాబట్టి ఎవరైనా కానీ ఎల్డర్స్ నాట్ మోర్ దన్ 5 minutes